ఈ అన్యాయం ఎస్సీలకు జరిగింది, ఎస్టీలకు జరిగింది, బీసీలకు జరిగింది, ఓబీసీలకు జరిగింది అంటే ఇక ఇదా అదా అని చెప్పే తారతమ్యం లేకుండా ఊర్లలో ఉన్న వాళ్ళు అక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉందని చెప్పి ఈ పోస్టింగ్కి ఇక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తోటి కలిసి రిక్రూట్మెంట్తో కలిసి ఇప్పుడు తప్పు ఒక అన్యాయం జరుగుతుంటే అన్యాయం చేసేవాడు ఎంత తప్పు, అన్యాయం చూసిన వాడు అంతే తప్పు, దాన్ని సమర్థించేవాడు కూడా అంతే తప్పు. కాబట్టి ఇప్పుడు మరి ఇలాంటి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం చేస్తే ఉద్యోగాలు వాళ్ళకు వస్తాయి అని బై డిపార్ట్మెంట్ వాళ్ళ విషయం తెలుసుకొని రకరకాల స్కూళ్ళకు వెళ్ళి వాళ్ళు ఆ స్కూల్ కూడా డిపార్ట్మెంటే గైడ్ చేసింది వాళ్ళకి ఏ స్కూళ్ళకి వెళ్ళాలో ఆ స్కూళ్ళకు వెళ్ళి ఆ ప్రైమరీ స్కూళ్ళల్లో వీళ్ళు 4 years లోకల్గా చదువుకున్న దొంగ సర్టిఫికెట్ తెచ్చుకొని ఆ దొంగ సర్టిఫికెట్ అప్లై చేసుకొని వీళ్ళు ఏం నాయనా సరే నేను ఇంతేనేమో కథ ఇక్కడి వరకు ఉంది అనుకున్నా, కాదు కథ ఇంతకన్నా పెద్దగా ఉంది. ఆ స్కూళ్ళు పేర్లు మార్పిచ్చేసినారు ఎడ్యుకేషన్ బోర్డు డీప్గా పోయి చూస్తే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా పాత పేరు గీతాంజలి అనుకో, నేను గీతాంజలి మీద 30 జరిగిన దొంగ సర్టిఫికెట్ ఇచ్చిన అనుకో, నువ్వు ఇంకా నెక్స్ట్ కరెక్ట్గా వీళ్ళు ఈ కంప్లైంట్లు తీసుకొని పోయే వేళ్లకు అమ్మట్ల మోసం జరిగింది ఎవరికో మీరు ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చినారని చెప్పే వేళ్లకు వీళ్ళతో గీతాంజలి చేసి శివశక్తి స్కూల్ ఆ స్కూల్ ఈ స్కూల్ బోర్డు మార్పిచ్చేసిండ్రు వీళ్ళతోటి. అంటే ఎంత ప్లాన్గా చేసిన ఫ్రాడ్ అయ్యా ఇది. పైగా ఎవరైతే 280 చిల్లర బాధితులందరూ ఉన్నారో వాళ్ళందరూ పోయినారు డిపార్ట్మెంట్ పోయి ఏందమ్మా ఇది తప్పు, నువ్వు డిక్లేర్ చేయబోతున్నావు 4 రోజులలో ఉద్యోగాలు, ఇట్లా అన్యాయం జరిగింది తల్లి, ఇదో ఇట్లా మోసం జరిగింది అని అంటే లేదు ఇప్పుడు ఇది చాలా లేట్ అయిపోయింది, ఇప్పుడు వీలు పడదు. ఎందుకు మరి రేవంత్ రెడ్డి గారు ప్రియతమ ముఖ్యమంత్రి గారు, నేను ఎప్పుడైనా ప్రియతమ ముఖ్యమంత్రి అంటా నేను అంత. మరి ఇప్పుడు ఇంటర్వ్యూలో పిల్లగాడని అన్నారు కదా ముఖ్యమంత్రి నేను పిల్లగాడని ఇప్పుడు అన్నని ప్రియతమ ముఖ్యమంత్రి అంటానే రేవంత్ రెడ్డి గారు అని అంటారు. ఎందుకంటే ఇంతమంది ముఖ్యమంత్రి అంటే బాగా గౌరవం ఉన్నట్టు, అంటే ముఖ్యమంత్రి అంటే రాజ్యాంగ పరంగా ఎన్నుకోబడ్డ వ్యక్తి కదా. ఇప్పుడు మా ప్రధానమంత్రి గారికి రెస్పెక్ట్ ఇవ్వాలని నా సంస్కారం ఎటువంటిదో నా రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా నేను మర్యాద ఇవ్వాలి కదా. అంటే కేవలం అంటే వ్యక్తిగత సంబంధాలు ఏమైనా ఉన్నాయా ముఖ్యమంత్రి గారితో? నేను ఆయన ఇప్పుడుగా చూడని కూడా చూడలే. రేవంత్ రెడ్డి గారు ఎట్లుంటారు కూడా తెలియదా? మరి ఏంది మేడం, మరి భవిష్యత్తులో బీజేపీలో కాకుండా కాంగ్రెస్ లోకి వెళ్తారు మాధవలత గారు, వెళ్ళే ఆలోచనలు ఆ పవనాలు ఉన్నాయని చెప్తారు. అంటే కాంగ్రెస్ వాళ్ళ కోరిక పుట్టినేమో ఆయన కాంగ్రెస్ కు కోరిక వచ్చినట్టుంది. మాధవలతని కాంగ్రెస్ వైపు తిప్పుకుంటే కాంగ్రెస్ కి భవిష్యత్తులో ఓటమి ఉండదేమో అనుకున్నారు. ఏం పాడు ఎట్లా బీజేపీలో చెల్లని మాధవలత గారు కాంగ్రెస్ లో పోతే వర్తని ఎట్లా అనుకుంటున్నారు మీరు? బీజేపీలో చెల్లదని ఎవడా చెప్పింది? గెలవలేదు కదా, ఎంపీగా రిజెక్ట్ చేశారు కదా, అందుకంటున్నా. ఎంపీగా ఎవరు బీజేపీ రిజెక్ట్ చేయలేదు కదా ఎంపీగా. నన్ను గెలవనీయకపోయిందే కాంగ్రెస్ భయం. కాంగ్రెస్ కి నేను గెలిస్తే ఏమని పన్నగము ఏడోడి చెత్త పనులంతా వాళ్ళు చేస్తున్న దురాఘాతాలు అక్రమాలు అన్యాయాలు బయటికి తీసుకొస్తారని భయం. అంతే గెలవనీయలే నన్ను. అంటే ఇదే చూడు మరి చెయ్యకపోగా అన్యాయంగా వీళ్ళు ఏ దొంగ సర్టిఫికెట్లు ఏ స్కూళ్ళ నుంచి ఎక్కడ ఎవరెవరు దొంగ సర్టిఫికెట్లు తీసుకొచ్చిండ్రోతో సహా ఇంత పెద్ద డాక్యుమెంటేషన్ చేసి ఈ పాపం అప్లై చేసి న్యాయబద్ధంగా సీట్లు రావాల్సిన వాళ్ళు పెడితే 14 నెలల నుంచి చెప్పులు అరిగిపోయేటట్టు తిరుగుతున్నారయ్యా. న్యాయం లేదు. పాయింట్ నెంబర్ 2, నువ్వు మూసీకి అటుపక్క ఇటుపక్క మరి బడుగు వర్గ కులాలే కదా నాయన. మరి మీరు అంబేద్కర్ గారిని రోజు పూజ చేస్తారు కదా, అంబేద్కర్ మావోడని అంటారు కదా కాంగ్రెస్ వాళ్ళు. మరి ఆ అంబేద్కర్ ఎవరినైతే పాపం పైకి లాగాలి ఎదగాలి, ఎస్సీ ఎస్టీలు ఎవరైతే వాళ్ళకు ఒక స్థానం సమాజంలో రావాలి ఏనాయనా, మనం వాళ్ళ మూసి పక్కనే ఎంత ఇండ్లు, ఒక మురికి కాలువ దగ్గర డ్రైనేజ్ పారే దగ్గర ఇండ్లు కట్టుకున్నారు అని అంటే మరి వాళ్ళ జీవితాలు ఎంత జీవితాలు నాయన. మరి నువ్వు వాళ్ళ ఇండ్లు కూలగొడితేవా బుల్డోజర్ వేసుకొని? ఈ రోజు దాకా అందరికి ఇండ్లు వచ్చినాయా? రాలేదు. చెప్తున్నారు కదా ఆల్టర్నేట్ ఆప్షన్ చూపిస్తున్నాం, డబుల్ బెడ్రూమ్ లో వాళ్ళకు కేటాయిస్తున్నాం. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ లో ఎవడికి కేటాయించిండ్రయ్యా? నువ్వు వెళ్ళి సర్వే చేసి చూడు వాళ్ళందరిది, వాళ్ళలో ఎంతమందికి ఇండ్లు వచ్చినాయి ఎంతమందికి ఇండ్లు రాలేదు. ఎందుకు మీకు ఇంకో పెద్ద విషయం చెప్తా. ఫలక్నుమాల నాయక్ కాలనీ ఉంది, ఇంతకుముందు చెప్పినా మళ్ళీ చెప్తున్నా నేను. అక్కడ సుమారు 40 కుటుంబాలు పెచ్చులు వగిలి తలలు వగులుతున్నాయి. ఆ పక్కనే బంగ్లాగూడలో ఆ పక్కన ఏరియాలలో 250 ఇండ్లు ఉన్నాయి. 10 ఏళ్ల క్రితం కేసీఆర్ గారు మొదలుపెట్టిండ్రు, అది 5 ఏళ్ల క్రితం కంప్లీట్ ఆయా. ఆ 5 ఏళ్లలో ఈ రోజు దాకా అంటే ఇప్పుడు ఏ గవర్నమెంట్ వస్తుంది ఏ గవర్నమెంట్ పోతుందో మాకేం సంబంధం, ఒక ప్రజ ఓటర్కి ఏం సంబంధం నానా. కొత్త కలెక్టర్ వచ్చే పాత కలెక్టర్ పోయి అంటే ఇక చచ్చిపోతాం, మా జీవితాలు అయిపోతాయి. ఇక్కడ
నువ్వు గవర్నమెంట్ వచ్చింది గవర్నమెంట్ పోయింది ప్రజలకు సంబంధం లేదు, ఉన్న పనులు జరుగుతూ ఉండాల్సిందే ఎన్నైనా. అది నిరంతర ప్రక్రియ. అంతేనా అమ్మా? అవును. ఈ రోజుకి అక్కడ 180 ఇండ్లు ఖాళీగా ఉంటే ఆ కలెక్టర్ అని ఒకటే అడిగినా నేను, హరిచందన దాసరి గారిని, తల్లి పేరుతో సహా చెప్తున్నారు. మరి ఈవిడ తిరుగుతున్నాం కాదు నేర్పిస్తున్నారు వీళ్ళే మనకి. ఏ అవసరమే లేకుండా ఉండే పరిస్థితికి పేర్లు నేర్పిస్తున్నాను. ఆవిడ దగ్గర ఒకటే అడిగిన, అమ్మ నువ్వేందో ఎవరు రాలే మా దగ్గర అంటే, అమ్మ లంబాడోళ్ళమ్మ, వాళ్ళకి అబద్ధం చెప్పే అవసరం ఏముంది, పేద కలెక్టర్ లెవెల్లో వాడు పంగ పెట్టుకోగలడా నాయన, వాడెంత, వాళ్ళ యోగ్యత ఎంత, వాళ్ళ జీవితాలు ఎంత తండ్రి చెప్తారు. చక్కర్లేదు, చెప్పులు అరిగిపోయి తిరిగేటోడికి అబద్ధం కలెక్టర్ అమ్మ అబద్ధం చెప్పే అవసరం ఉంటుంది? అసలు ఆలోచనే బాగలేదు నాయన, సంస్కారమే నచ్చలేదు అంటున్నాను నేను. ఆ మాట అడిగినా ఓపెన్ గా ఆమెని, మాకు భయం ఏముంది? ఆమె అంటది, నిన్న ఈ ఏసీ కుర్చీలలో కూర్చున్నావు తల్లి, నువ్వు నీకు ఇవి అర్థం కావు, ఈ కుర్చీ దిగి ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడమ్మా, నువ్వు ఆ పెచ్చులు ఇది తలల మీద పడుతున్నాయి, 10 ఏళ్ల నుంచి తిరుగుతున్నారు పాపం వాళ్ళు, ఇప్పుడు ఇండ్లు కూడా అయినాయి కదా అని అంటే, అట్లా కాదండి, మాకు టైం ఇవ్వండి, మేము మీ కూలగొట్టి ఇండ్లు కడతామని. దానికి కట్టిన దానికే దిక్కులే ఈ రోజు దాకా. నేనన్నా నీకు 2 ఏళ్ళు పడుతుందమ్మా, కన్స్ట్రక్షన్ నాకు కూడా తెలుసు కొంచెం, 2 ఏళ్ళు పడుతుంది నీకు, పోనీ ఎప్పటి దగ్గర తల దాచుకొని, అంతే కదా నాయన, నేను ఆస్తులు రాసి మన తండ్రి తల దాచుకొని తల్లి, ఇది అయిపోగానే వచ్చేస్తారు అక్కడికి. మీ ఇంట్లో అయితే మీరు అట్లా ఎవరినన్నా వచ్చి ఉండనిస్తారా అని అడిగింది. నా స్వార్జితంతో డబ్బుతో నేను కొనుక్కున్న ఇల్లు, మరి 180 ఇండ్లు 5 ఏళ్ల సంధి ఖాళీగున్నాయి, ఏ ఆసామికి అలాట్ చేసినావు నువ్వు? మరవి మరింది ఒకళ్ళకి అలాట్ చేసిన ఇండ్లు కదండి అనింది. అలాట్ చేస్తే ఎవడన్నా బీదోనికి అలాట్ చేసిన వీకర్ సెక్షన్ హౌస్ నాయన 5 ఏళ్ల నుంచి ఎవడన్నా వెయిట్ చేస్తాడారా ఆక్యుపై చేసుకోకుండా? 5 రోజులు ఉండరు కదా. నేను పక్కన ఒక ఆమె ఉండే, ఆడోళ్ళందరూ నా పక్కన ఉండే, ఏం తల్లి నీకు ఎన్ని రోజులు తీసుకుంటామమ్మా, నీ కనుక ఇల్లు అలాట్ చేస్తా? అక్కడైతే 3 నిమిషాలు తీసుకుంటా, ఒక కొంచెం దూరంలో ఉంటాక 10 నిమిషాలు తీసుకుంటా. కాబట్టి వాళ్లకు కనీసం ఒక కలెక్టర్ లెవెల్లోనే ఇంత ఈ దాగుడు మూటలు ఆడుడు, ఎందుకంటే నేను కరప్షన్ అనను, ఎందుకంటే నాకు తెలీదు, ఆ దినం బయటకు తీస్తా అది కూడా. ఆ ఇండ్లు నీకు 5 ఏళ్ల నుంచి ఖాళీగా ఉండొచ్చు గాని మరి నువ్వు అమ్ముకుంటున్నారా? మీరు ఎందుకు అలాట్ చేయలేదు? ఎస్టీ బస్తీ వాళ్ళు 10 ఏళ్ళు తిరుగుతుంటే ఎందుకు చేయలేదు? మరి మూసి దగ్గర అన్ని ఇండ్లు కొడితేవే, ఆ ఇండ్లు ఇంకెందుకు ఖాళీగా ఉన్నాయి? అంటే తప్పిదం ఎక్కడుందంటారు, వ్యవస్థలోనా లేదంటే? అందరూ కలిసిపోయి మూకుమ్మడయ్యి, అంటే మూకుమ్మడి అంటే కలిసి ఒక చోట అయ్యి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన లోన్లు ఆ డబ్బులు కూడా తెచ్చేసుకొని, అక్కడ ప్రధానమంత్రి కోట్ల డబ్బులు ఇస్తుండని కూడా ప్రజలకు చెప్పకుండా, దాన్ని ఎవరెవరు జమాలో ఉంటే వాళ్ళ పేర్లతోటి, కేసీఆర్ ఉంటే ఆయనతో పేరు పెట్టుకుంటాడు. రాష్ట్రానికి పైసలు ఇస్తున్నారా అంటే ఇప్పటివరకు ఎవరికి తెలియదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పదే అన్ని వేదికల మీద కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు రాదు, కేంద్రం నుంచి సహకారం లేదు. సింపుల్ ఒకటే మాట అంటా నాన్న, ఆయన ఏమన్నా చెప్పుకొని రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే ఇంకా వాళ్ళు చెప్పేదానికి మనం మాట్లాడుతూ కూర్చుంటే యుగాలు తరాలు ఎపిసోడ్లు చేయాలి మన ఇద్దరం కూర్చొని. రేవంత్ రెడ్డి గారిని ప్రధానమంత్రి ఆవాస్ యోజన నుంచి నాకు ఒక్క రూపాయి అంటే 1 లైన్ ఆన్సర్ ఇవ్వమని సార్ చెప్తున్నాడు కదండి. నేను చెప్పే స్కీమ్ పేరు అట్టే చెప్పొద్దు, నాకు రాలి అంటే వర్కౌట్ కాదు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన నుంచి నాకు ₹1 ప్రధానమంత్రి ఆరోగ్య స్కీమ్ ఏదైతే ఉందో ఆయుష్మాన్ భారత్, నాకు ₹1 అట్లా స్కీమ్ పేరు పెట్టి నాకు రాలేదని చెప్పమన్నా. ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్ గా మాట్లాడుతున్నా? వచ్చిందని నాకు తెలుసు కాబట్టి, రాలేదని బై స్కీమ్ పేరు చెప్పి చెప్పమన్నా. ఆయన ప్రధానమంత్రి గారు స్కీమ్ లో పైసలు ఇస్తున్నాడు అని చెప్పి ఆ బీజేపీ ఎందుకు గ్రామ స్థాయి లెవెల్లో లేదంటే జిల్లా స్థాయి లెవెల్లో ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎక్కడ మేడం ఆన్లైన్ అంటే మన ఇద్దరం ఏదో కెమెరాల ముందు మాట్లాడితే అసలు కొన్ని గ్రామాలల్లో బీజేపీ పార్టీ సింబల్ ఏందో కూడా తెలియని చాలా మంది ఉన్నారు. మరి అక్కడ ఎందుకు నాయకత్వం పోలేకపోతుంది? చూడండి అన్న, మీకు ఒక మాట చెప్తా, మీకు ముక్కుసూటిగా జవాబు కావాలంటే నా నుంచి. నేను వచ్చి నాకు తెలిసి మార్చి 12 ఏప్రిల్ 12 టికెట్ ఇచ్చిండ్రు. ఇది ఎంతరా తమ్ముడు? జూలై నెల అంటే 13 నెలలు అంతేనా? ఏప్రిల్ మే జూన్ అంటే 14 నెలలు. 14 నెలల్లో గ్రామాలలో ఏం జరుగుతుందో చూడనా, నా కాన్స్టిట్యుయెన్సీలో ఏం జరుగుతుందో చూడనా. మీ కాన్స్టిట్యుయెన్సీ అయినా కూడా ప్రతి ఒక్క నా కాన్స్టిట్యుయెన్సీలో నువ్వు చెప్పవు బీజేపీ తెలియనోడు ఉండడా వాళ్ళు చెప్తావా? ఒకసారి మళ్ళీ ఆంటీ గారు చెప్తారా మీరు? నా కాన్స్టిట్యుయెన్సీ వరకే నీవు 7 కాన్స్టిట్యుయెన్సీలలో తిరిగితే ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీస్ అంటే పేర్లు కూడా ఇస్తా నీకు.
బీజేపీ తెలియని వాళ్ళు ఒక్కళ్ళు ఉండరు. ఇదే మీ పార్లమెంట్ సెగ్మెంట్ లో 7 అసెంబ్లీలలో మీ పేరు చెప్తే కూడా మర్చిపోయిన సందర్భాలు, ఏదో ఒకటేసారి తారస్థాయికి పోయింది మాధవలత గారు, తర్వాత డమాల్ నాకు ఆ పేరు చెప్పు, అన్నోడి పేరు చెప్పు. ఇప్పుడు ఆ మనిషి పేరు ఉపేందర్, నీ కనుక దమ్ముంటే ఆ వాడి పేరు చెప్పు. ఉపేందర్ దమ్ముంటే పేరు చెప్పు. నేను పేర్లు ఇస్తా. ఉపేందర్ నువ్వు పేర్లు. అరే మేము ప్రజాస్పందన జనాల రియాక్షన్ అట్లుంది నాకు పంపి. అతను ఎవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎవరు అతనితో చెప్పించిండ్రు, నువ్వు ఇంకొంచెం హోంవర్క్ చేస్తే నీకు అది అర్థం. నికార్సైన బీజేపీ కార్యకర్తలే చెప్తారా ఆ మాట అంటున్నా. దాని అర్థం ఏంటి అని అంటే, అది ఈ రోజు బీజేపీలో ఉన్నాడో లేదో మనకేం తెలుసు. నిన్నటి దాకా బీజేపీలో ఉండొచ్చు, ఈ రోజు బీజేపీలో ఉన్నారో లేదో మనకి ఇంకా బీజేపీలో ఉన్నారని అనుకుంటాం. సంగతి పక్కన పెట్టండి మేడం, ఓటర్ సంగతి ఈ రోజు మనం బీజేపీలో ఒకానొక సందర్భంలో ఓటర్ కూడా లెవెల్కి వెళ్ళి ఈ రోజు ఆమె పేరు చాలా తగ్గిపోయింది, ఆమెకున్న ప్రయారిటీ తగ్గిపోయింది. ఎక్స్ట్రీమ్ లెవెల్ కాస్త ఎవరు ప్రయారిటీ నాకు ఎవరు ఇవ్వాలా? ప్రయారిటీ అంటే ప్రాముఖ్యత. నాకు ఎవరు ఇవ్వాలా ప్రాముఖ్యత? పార్టీలో ఉందా మీకు? నేను వచ్చి ఇంకా 12 నెలలు 14 నెలలు అయింది. 14 నెలల్లో నాకే ప్రాముఖ్యతలు ఇచ్చుకుంటూ కూర్చుంటే అక్కడ ఏళ్ల తరపడి నుంచి పనిచేసే వాళ్ళకి ఏమి ఇవ్వాలా? మరి ఏమి ఇవ్వాలబ్బా? ఫస్ట్ ఆశించడమే తప్పు. మరి ఆ లెక్కను చూసుకుంటే మీకు టికెట్ అనౌన్స్ చేయదు కదా, ఇతర సీనియర్ నాయకులు ఉంటారు, వాళ్ళకి ఇవ్వాలి. మీకు ఇవ్వడానికి ఏదో ఒక రీజన్ ఉండుంటది కదా. టికెట్ కి ప్రాముఖ్యతకి చాలా తేడా ఉంది. పైసలు పెడితే టికెట్లు వస్తాయి, అంతేనా? మీరు అది నేను అనలేదే, మీకు అలవాటు అయిపోయింది అట్లా. అది విని 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 కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి అది విని 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 మీకు ఎంత అలవాటు అయిపోయింది అంటే డబ్బులు పెడితే కానీ టికెట్లు రావు అని. డబ్బులు పెట్టి టికెట్లు తెచ్చుకొని అవసరమే ఉంటే గనక మాధవీలత లాంటి వ్యక్తికి ఎప్పుడు ఎవడు టికెట్ ఇవ్వడు, మాధవీలత టికెట్ తెచ్చుకోదు. ఫస్ట్ పాయింట్. సరే మీరు ఏదో కెమెరాల ముందు మాట్లాడుతున్నారు కానీ మీ అంతరాత్మలో అదేదో నీకు అనిపిస్తున్నట్టు అనవసరంగా నేను బీజేపీలో జాయిన్ అయినా, పైసలన్నీ ఖర్చు పెట్టుకున్నా అని బాధపడుతున్నారు అనే సందర్భాలు పరకాయ ప్రవేశం తెచ్చుకున్నా అనిపించిందా మేడం అంటారు? నాగా నా మాట అనిపించిన రోజు అసలు నేను బీజేపీలో ఉండను కూడా ఉండను. ఊరికే బీజేపీని వాడుకుంటా, నేను చేయను అట్లా పనులు. నాకు టికెట్ ఇచ్చిన రోజు ఇది కేవలం నేను పురాణా బస్తీకి ఎలక్షన్స్ టైంలో ఏ టికెట్ అయితే ఇవ్వడం జరిగిందో నేను న్యాయం చేయగలుగుతాను, ధర్మం చెయ్యగలుగుతాను, అక్కడ పరిగెత్తగలుగుతాను. పూర్తి స్థాయిలో నేను యుద్ధం చెయ్యగలుగుతానని అధిష్టానం నమ్మింది కాబట్టే నిర్ణయం ఎప్పుడూ ఎంపీ లెవెల్ టికెట్స్ వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి కాబట్టి వాళ్ళ ముఖం నేను చూడలేదు, నా ముఖం వాళ్ళు చూడకుండా ఇచ్చిండ్రు. దేన్ని చూసి ఇచ్చిర్రు అంటున్నారు? మీరే అంటున్నారు నేను వాళ్ళ ముఖం చూడదు, ఎవరో వాళ్ళకి తెలియదు. మరి దేని చూసి ఇచ్చి? నేను ఎవరో వాళ్ళకి తెలుసు, నా మొహం చూడలేదు అంతే. మీ ప్రొఫైల్ తెలుసు అంటున్నారు. ఏమో అది నువ్వు వాళ్ళని అడగాల. నువ్వు అది తెలిస్తే నువ్వే మోదీ అమిత్ షా అయిపోతావు కదా, నువ్వు ఈడెందుకు కూర్చుంటావు? ఓకే అంతే కదా, నేను ఎందుకు ఇక్కడ కూర్చుంటా? అంటే మీరు గెలుస్తారని నమ్మకంతో మీకు టికెట్ కేటాయిస్తే అంటే వాళ్ళ నమ్మకాన్ని మరి ఒమ్ము చేసుకున్నారు కదా, గెలవలేదు కదా, మరి దీనికి ఎట్లా చెప్తారు? వాళ్ళు నేను గెలుస్తానా గెలవనా అని టికెట్ ఇవ్వలే, ఈమె ధర్మబద్ధంగా పోరాడుతుంది అని టికెట్ ఇస్తారు. ఇప్పుడు క్రికెట్ టీంని పంపిస్తారా వరల్డ్ కప్కి? ఏ ఉద్దేశంతో పంపిస్తారు? కప్పు గెలవాలని పంపిస్తారు ఎవరైనా. గెలవకపోతే ఏమంటావు? బెటర్ లక్ నెక్స్ట్ టైం. మరి దానికైతే ఈ డెఫినేషన్ వస్తుంది, నాకైతే వేరే డెఫినేషన్ పెడతావా? నీవు ఏం జర్నలిస్ట్ వాను, ఏం ఇంటర్వ్యూర్ వాను? ఓకే, అంటే మీరు 100% గెలుస్తారని అట్మాస్ఫియర్ కనిపించింది కదా. అంటే పోయేటప్పుడు క్రికెట్ కి ఓడిపోతామని పోయి క్రికెట్ ఆడతారా? ఉదాహరణలు మాట్లాడకండి మేడం, ప్రాక్టికల్ గేమ్. నేను మనుషులే, వాళ్ళు మనుషులే, ఏం తేడా నాకు అర్థం కాదు. క్రికెటర్లు, మీరు పొలిటీషియన్స్. నేను చదువుకున్నా చెప్పు, నేను చదువుకున్నా పొలిటికల్ సైన్స్ ఉస్మాన్ యూనివర్సిటీ కదా. ఎగ్జామ్ రాసినప్పుడు ఫెయిల్ అయితే ఎగ్జామ్ రాస్తావా? నేను ఎప్పుడు ఫెయిల్ కాలేదు మేడం, ఆల్మోస్ట్ ఆల్. అసలు ఫెయిల్ కాలేదంటే ఏ రోజైనా నీకు మంచి మార్కులు వస్తాయి, నువ్వు పేపర్ మొత్తం ఆన్సర్ చేస్తాననే పోతావు కదా. పేపర్ ఎప్పుడు నేను 100% ఆన్సర్ చేయగలుగుతా అనే పాజిటివ్ యాటిట్యూడ్తో పోతావు కదా, అంతేనా? లేకపోతే పేపర్ నేను సగమే ఆన్సర్ చేస్తా, సగమే ఆన్సర్ చేయని పోయేటప్పుడే అనుకొని పోతావా? అంతే. నీ ఎగ్జాంపుల్ చెప్పినా, నేషనల్ ఎగ్జాంపుల్, స్పోర్ట్ ఎగ్జాంపుల్ చెప్పినా, ఎవడైనా గెలుస్తాము, గెలవాలి అటువంటి స్థానంలో కూడా 100% నేను గెలుస్తానని ఆలోచనతో పోయినానంటే నేను ఎంత పాజిటివ్ థింకింగ్ వ్యక్తిని ఆలోచించి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అది చూడాలి. కానీ సూసైడల్ అటెంప్ట్ లో కూడా ఈమె గెలుచుకొని వస్తానని పోయింది, షీజ్ అ రియల్ ఫైటర్ అని చూడాలి. కానీ ఏమయ్యా ఉపేందర్ ఒక విధంగా ఏంటంటే చాలా తక్కువ టైంలో పోయి ఎక్స్ట్రీమ్ ఫైట్ ఇచ్చిరనే చెప్పాలి. మరి కదా నా బాధ్యత, దాన్ని ఎవరన్నా నా బాధ్యతనా కాదు అదే. నాకు టికెట్ ఇచ్చినప్పుడు నేను ఓడిపోతా, నాకు చేత కాదు, నాకు భయం అని పోవాలనా? నాకు టికెట్ ఇచ్చిండ్రు, నేను చేసే పని నిజాలు. అభిమన్యుడు ఎందుకు పోతాడు? పద్మవ్యూహంలోకి ఎందుకు పోతాడు అభిమన్యు? తెలియదా? కానీ ధర్మయుద్ధం నేను చేయాలని పోయిండు. నేను టికెట్ ఇచ్చినందుకు ధర్మబద్ధంగా యుద్ధం చెయ్యాలని పోయినా. ఆయనకెంత అన్యాయం జరిగిందో నాకంత ఏం జరిగింది. అయితే అభిమన్యు నాతో బతికిలేడు, నేను బతుకున్నా, నేను మళ్ళీ పోతా. అంటే బీజేపీ పద్మవ్యూహం లాంటిది అంటారా? పోతే మళ్ళీ రాలేమో అన్నట్టు ఏమన్నా ఆలోచనలు? ఉపేందర్, నా భాష అర్థమైతే లేదా లేకపోతే నేను తప్పు మాట్లాడుతున్నానా? పద్మవ్యూహం బీజేపీ ఎందుకు వేసింది? పద్మవ్యూహం ఆడ కాంగ్రెస్ ఎంఐఎం కలిసి చేసిన ఎలక్షన్స్. నేను ఏం చెప్తున్నా, నువ్వేం అర్థం చేసుకుంటున్నావు?
పద్మవ్యూహం ఏమైనా పాండవులు చేసిండ్రా అభిమన్యుకి, కౌరవులు చేసిండ్రా? ఇట్లనే నా వాళ్ళే నాకెందుకు ఇస్తారా పద్మవ్యూహం వేస్తారు? నా పోరాడే శక్తిని చూసి పోరాడని పంపించిండ్రు నన్ను. ఎందుకు ఎవరు ఒక్కళ్ళు అక్కడ పోరాడాలి, అక్కడ జరుగుతున్న అన్యాయాలను బయట పెట్టాలి, అక్కడ జరుగుతున్న హిందువులకి ముస్లిం బీద వాళ్ళకి పసమందలకు జరుగుతున్న అన్యాయం బయటకు రావాలి, అక్కడ జరుగుతున్న దేవాలయాల మోసాలు బయటికి రావాలి. ముస్లింలకు అన్యాయం జరిగితే మాధవలత గారు పోరాడతారా? ఇందాక ముస్లిం బీద వాళ్ళు అన్నారు కదా, ముస్లింలకు అసలు నా గురించి ఏమైనా తెలుసుకుని వచ్చినావా తెలియకుండా వచ్చినావా ఉపేందర్? ఓకే, తెలిసి వచ్చినావా తెలియక వచ్చినావా నా గురించి? మీకు తెలిసింది. అయ్యో అట్లేం లేదు, నేను ఏమంటున్నా, మీరు నేను ఎలక్షన్స్ ముందు నుంచి నేను ఎన్ని చోట్ల తిరిగినా, ఎంతమంది ముస్లింలకు సేవ చేసినా అని తెలిసినదే. అన్ని చూసినాం, అన్ని మాట్లాడారు. రీసెంట్ గా మీరు మన రాజకీయాల్లో రాకముందే చేసిననే అందరికి ధర్మబద్ధంగా. రాజకీయంగా టికెట్ ఇచ్చేసరికి రాజ్యాంగ పరంగా ధర్మ నిరపేక్షత నేను పాటించాలి కదా. ధర్మ నిరపేక్షత అంటే ఏంది? అంటే మీరు ఎంఐఎం ని విమర్శిస్తున్నారు అని అంటే డైరెక్ట్ గా ముస్లిం కమ్యూనిటీని విమర్శిస్తున్నట్టే నువ్వు చెప్తున్నావా? అది వాళ్ళు చెప్పుకుంటున్నారు, వాళ్ళు భావిస్తున్నారు అంటారు. ఎవరు వాళ్ళు? ఎవరు అక్కడ? ఎంఐఎం ఏమన్నా భావిస్తుంది? ఎంఐఎం ఏమన్నా భావిస్తుందయా? అది ఎంఐఎం పనే భావించుడు. అట్లా వాడు భావిస్తేనే ఆడ కోట్లు పడతాయి, అయితే పడిస్తారు బలవంతంగా. నువ్వు ఒక ముస్లిం దగ్గర పోయి అడిగే ధైర్యం మనకు లేదు, చెప్పే ధైర్యం వానికి లేదు. అది వాళ్ళ దయనీయ స్థితి. అచ్చా, వాళ్ళకంత పొగరుంటే మేము తీసుకోకూడదు అనుకుంటే నా మెడికల్ క్యాంపులలో ఎందుకు వస్తారు వాళ్ళు? నా దగ్గర నుంచి మెడిసిన్ ఫెసిలిటీస్ ఎందుకు తీసుకుంటారు, హాస్పిటల్ ఫెసిలిటీస్ ఎందుకు తీసుకుంటారు, రేషన్ ఎందుకు తీసుకుంటారు? అదేనాయా చివరికి డీలా? ఇది ఏమన్నా దందనా? రాజకీయాల ముందు నుంచి చేస్తున్న సమాజ సేవ నేను. ఇది ఒక మనిషికి చేసే సహాయము కానీ, రాజకీయ నాయకురాలుగైనా సమాజ సేవకురాలైనా ఓటు వేయడం అనేది వాళ్ళ హక్కు. హిందువులైనా కానీ ముస్లింలైనా కానీ ఓటు వేయడం అనేది వాళ్ళ హక్కు. యావత్ తెలంగాణ ప్రజలందరికీ ఒకటే మాట చెప్తా నేను. ఒక మంచి వ్యక్తికి, మీ జీవితాలను బాగుపరిచే వ్యక్తికి ఓటు వేసుకుంటే మీకే లాభం. మీ జీవితాలను మీరు మార్చుకున్నట్టే, వాళ్ళ జీవన విధానం బాగుపడుతుంది, వాళ్ళ జీవితాలు వాళ్ళు మార్చుకుంటారు. అంతేగాని నేను ఈరోజు 500 ఇచ్చినా, వచ్చిన ఒక రేషన్ కిట్ ఇచ్చినా అంటే 500తో జీవితాలు మొదలవుతాయా అయిపోతాయా నాయన? ఓ మాట చెప్పు నువ్వు. ఓ రేషన్ కిట్ తోటి జీవితం మొదలవుతుందా ఎండ్ అవుతుందా? అర్థమైందా నాయన? అట్లాంటి వాటికి లోబడి ఓట్లు నాకు కాదు, ఎవడికి కూడా ఎవ్వడు వేయకూడదంట నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఒక రాజకీయ నాయకులను పవర్లో కూర్చోబెట్టి కింగ్ మేకర్స్ అయ్యా ఓటరు. ఆ ఓటర్కి మేము తల వంచాలా? మాకు వాళ్ళు దేవుళ్ళతో సమానం. వాడు మమ్మల్ని తయారు చేస్తాడయా, మేము వాళ్ళని తయారు చేయము. కాబట్టి ఓటు వెయ్యాలి నాకు అని నేను ఆ రోజాన, ఈ రోజాన, రేపన్నా, ఎప్పుడన్నా నేను. ఎందుకంటే నాకు ఓటు వెయ్యాలనేది వాడికి నా వల్ల జీవితం మారుతుంది అని వాడికి ఏ రోజైనా జ్ఞానం కలగాలని కోరుకుంటా. అది నేను కాకపోతే ఎవరైనా కావచ్చు. ఓటర్ మీద మీకు పూర్తి నమ్మకం, విశ్వాసం? ఎన్నడన్నా వాళ్ళే అధికారం ఇచ్చేది కదా? ఏ రోజైనా వాళ్ళే ఇస్తారు. నేను ఓటర్ కదా, నాకు తెలియదా? ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుకోలేదా? ఎందుకు ఇంకే చదువు? నేను కూడా ఎంఏ పొలిటికల్ సైన్స్. కాబట్టి ఒక ఓటరు రాజకీయ నాయకుడికి దేవుడితో సమానం. ఆ ఓటరే లేకపోతే మాకు పదవులే లేవు. ఒక స్టూడెంటే లేకపోతే టీచర్కి, స్కూల్లో ప్రిన్సిపాల్కి, ఆ సంస్థకి డబ్బులు రావు. ఎప్పుడన్నా ఆలోచించరా మేడం? అంటే మీరు పర్సన్ పరంగా రైటే, రైట్ పర్సన్ ఇన్ ఏ రాంగ్ పార్టీ అనేటట్టు మంచి వ్యక్తులు అంటే పోనీ నా రైట్ పార్టీ అది కూడా నువ్వే చెప్పారాదు? చెప్పు, నా రైట్ పార్టీ ఎప్పుడు అనిపించలేదా అంటున్నాను అసలు మిమ్మల్ని? నేను ఈ రోజు వ్యక్తపరిచినా, ఉపేందర్ని పిలిచి, ఉపేందర్ నేను రాంగ్ పార్టీలో ఉన్నా తమ్ముడు అని ఈ రోజు చెప్పినా నీకు? నేను నీకు చెప్పినా? ఎప్పుడన్నా అనిపించిందా? నీకు చెప్పినా? అనలేదు మీరు. స్వామి అనిపించుంటే 14 నెలలైంది, మస్తు ఇంటర్వ్యూలు అయినాయి. ఏదో ఇంటర్వ్యూలో చెప్తా కదా నేను. చెప్పినానా? చాలా ఆచితూచి జాగ్రత్తగా అడుగేస్తున్నారు అయితే. మళ్ళీ అదే మాట. ఇప్పుడు నా నుంచి నీకేం కావాలా ఉపేందర్? తప్పు నేను రాంగ్ పార్టీలో ఉన్నానని నేను అంతే నువ్వు విందాం అనుకుంటున్నావా? నేను ఆచి తూచి అడిగేస్తాను అన్నావు కదా, అంత ఆచి తూచే నేను బీజేపీలోకి అడిగేసిన. అంటే ఏంది? నువ్వు ఒప్పుకున్నావు నేను నా పర్సనాలిటీ ఏందో. ఆచి తూచి అడిగేస్తా అంటున్నావు. అంటే ఏదో ఒక లక్ష్యం పెట్టుకునే వచ్చారు మీరు బీజేపీలోకి. ఏ లక్ష్యం ఉండాలి? అంటే ఏదో పొలిటికల్ కెరీర్ కానీ, లేదంటే ఫ్యూచర్ కానీ, ఏదో ఇప్పుడు ఏం లేకుండా 50 ఏళ్ళకి ఎవడు కెరియర్లో చేసుకోవడం స్వామి, గుర్తుపెట్టుకో. నీ వయసు ఎంత ఇప్పుడు? దాదాపు 32 కదా నాన్న. నువ్వు జర్నలిస్ట్ ఇట్లా ఈ యాంకర్గా ఎప్పుడు మొదలు పెట్టినావు? ఒక 5.5 6 ఏళ్ళు అయితే కదా. ఎంత తమ్ముడు? 50 ఏళ్ళకి మొదలు పెట్టావు కదా. ఫింగర్ టిప్స్ ఉంటారు ఎవరో. 50 ఏళ్ల తర్వాత ఒక రాజకీయ పరంగా నాకు ఒక టికెట్ రావడం,
అది కూడా నేను పురాణా బస్తీ లాంటి జగాని ఎత్తుక్కోవడం, అక్కడ విధృతంగా పనిచేయడం అంటే అది నా కెరియర్ కాదు. అవసరం ఏముంది నా మరి? ధర్మం. 50 ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు బాగా చేస్తున్నావు క్వశ్చన్. ఫిజికల్ గా స్ట్రెయిన్ తీసుకోవడం, మెంటల్ గా స్ట్రెయిన్ తీసుకోవడం, లేదంటే లేని చికాకులు పెట్టుకోవడం, ఈ ఈ ఈ వయసులో మీకు అవసరం ఏముందంట? ఇప్పుడు అన్నదుడు లేని స్ట్రెయిన్ తీసుకోవడం ఎందుకు అని, లేని చికాకులు పెట్టుకోవడం ఎందుకు అని అంటే ఇది మీకు మంచి అంత ఉంది రాజకీయంలో. ఈరోజు నాకంటూ ఏ బాధ్యతలు కానీ, ఏ రకమైన సంపాదించాలనే కోరికలు కానీ, స్వార్థం కానీ అవసరం లేదు నాకు. కాబట్టి నేను క్లీన్ పాలిటిక్స్ చేయగలను ఆయన. మీ ఉద్దేశంలో క్లీన్ పాలిటిక్స్ అంటే డెఫినేషన్ ఏంటి? ఏది ఆశించకుండా. మీరా ఓటర్లా? ఓటర్ పని ఆశించడం. వానికన్నా వైరాగ్యం వచ్చింది ఆశించబోడానికి. అయ్యో రామచంద్ర, ఆడు ఎంచుకునేదే పాపం వాడికి పని జరగాలని. ఓటర్ ఆశించాలి, మేము ఆశించకూడదు. ఆశించకుండా పని చేసేదే రాజకీయమై ఉండాలి. ఒక్కసారన్నా అలాంటి రాజకీయాలు జరుగుతాయి అని సిద్ధాంతాలు నమ్మిన వ్యక్తిని కాబట్టి అసలు ఇది అవుతుందా లేదా, ఎందుకు అవ్వదు మనం ఊరికి అనడమే సరిపోతుంది కదా. ఇప్పుడు మనం కుర్చీలలో కూర్చొని ఏమంటామే, ఈ రాజకీయ నాయకుడు కరప్ట్, ఆ రాజకీయ నాయకుడు కరప్ట్ అంటూ ఉంటాం. అనడానికి ఏముంది, ఇది కూడా చల్లగా ఎంత బాగుంది చూడు, ఇక్కడ నువ్వు కుర్చీ నేను కుర్చీ, ఆ కూర్చొని గప్చప్పలు వేసుకొని అనొచ్చు. వచ్చేదెవడు దానికోసము. కాబట్టి సచ్చే లోపల ఒక్కసారైనా ధర్మబద్ధమైన నిస్వార్థమైన ఆశ లేని రాజకీయాలు నేను చెయ్యగలుగుతానా లేదా అన్నప్పుడు నాకు బీజేపీ పార్టీయే నాకు నచ్చినది, నా మనస్తత్వానికి సూట్ అయిన పార్టీ కింద కనిపించింది. ఎట్లా అనుకుంటున్నారు మేడం? ఇప్పుడున్న పరిస్థితులలో ఒక సర్పంచ్ స్థాయి వ్యక్తి లేదా ఒక కార్పొరేట్ స్థాయి వ్యక్తి నిలబడితే కోట్లలో ఖర్చు పెట్టే సందర్భాలు, లక్షలలో చూస్తున్నాం. మీరు చూస్తున్నదే కాదంటలేను, అలాంటి జరగకూడదు. సరే జరగకూడదు. మీరు మొన్న ఎంపీగా నిలబడ్డారు, కొంతవరకు ఎంతవరకు ఖర్చు చేసిరంటే మీరు ఓపెన్ గా చెప్పగలుగుతారా? చెప్పలేరు. అంటే మీకు కూడా ఆ పరిస్థితి తప్పుతా లేదా అంటున్నా నేను. దాన్ని యాక్సెప్ట్ చేస్తారా చేయరా? నేను ఎవ్వరు ఓటర్లకి రూపాయి డబ్బులు ఇవ్వలేదయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పని నేను ఇయ్యా. మేడం మీరు ఆన్ రికార్డ్ చెప్తున్నారు. ఇదో నీ కెమెరా. నేను నా ఎలక్షన్స్ లో ఎవరికి రూపాయి ఇయ్యలే. భవిష్యత్తులో ఒక్కడికొక్క రూపాయి ఇయ్యా. మందు, క్వార్టర్, బీరు, బిర్యానీ, బ్రాండ్ల పేర్లు కూడా చెప్పు స్వామి. ఇంకా చెప్తారు కదా మేడం, ఎలక్షన్స్ కి వస్తే రోజువారీ ఖర్చులకు, జెండాలకు. ఎవరన్నా ఇప్పటిదాకా ఏ రాజకీయ నాయకుడు అన్నా ఖర్చు పెట్టినోడు ఖర్చు పెట్టినా నేను డబ్బులు ఇచ్చి ఓట్లు తెచ్చుకున్నా అని చెప్పినాడు. అయ్యా స్వామి, నేను చెప్తే ప్రజలు ఏమిటి రోల్ చేస్తారు, నా చెప్తారా అమ్మాయి ఓడైనా అని. కానీ నేను పూజించే పరమేశ్వరుడి సాక్షిగా చెప్తున్నా. నేను అర్థమైందా? నేను పూజించే నా పరమేశ్వరుడి సాక్షిగా చెప్తున్నా. నేను ఏ ఓటర్కి డబ్బులు ఇయ్యలేదు ఓట్ల కోసం. నేను సచ్చేదాకా ఏ ఓటర్కి డబ్బులు. మీకు భక్తి బాగా ఎక్కువ అనుకుంటా మేడం. అంటే ఇప్పుడు భక్తి ఓటేసిన వాళ్ళందరిది ఏమన్నా మెజరింగ్, పాలల నీళ్లను నేను చెక్ చేయడానికి ఏమన్నా అది బాబు మెజర్మెంటా? ఒట్టేయంగానంటే ఇక భగవంతుడి మీద ఒట్టేస్తున్నానంటే ఏం చేసుకోవడం ఆయనే చేస్తాడు, అబద్ధం అయితే నాది. పొద్దున్న లేస్తే మీ సభలు, సమావేశాలు లేదా మీ స్పీచెస్ ఎంఐఎం కి వ్యతిరేకంగా, లేదంటే కొంతమంది ఎంఐఎం వ్యతిరేకం, కరెక్ట్, ముస్లిం కి వ్యతిరేకంగా. ముస్లిం వ్యతిరేకంగా కాదు, ఓకే ఉపేందర్, ముస్లిం కి వ్యతిరేకంగా కాదు, ఎంఐఎం కి వ్యతిరేకం. అరే ఎంఐఎం అంటే ఎవరి పార్టీ? మన హిందువుల పార్టీ అదేమన్నా, లేదంటే క్రిస్టియన్ల పార్టీ? ఎంఐఎం అంటే ఎవరిని ఇండికేట్ చేస్తుంది అదన్నా చెప్పండి. మరి నేనేమన్నా మాట్లాడితే నువ్వేం చదువుకున్నావు అంటారు, నేను ఏం చేయాలి చెప్పండి. ఎంఐఎం అంటే ఎవరిని ఇండికేట్ చేస్తుంది? ఎంఐఎం కి ముస్లింలు కావాలి. ఎంఐఎం ముస్లింల పేరు పెట్టుకున్న పార్టీ కానీ ఎంఐఎంఏ ముస్లిం కాదు, ముస్లిమే ఎంఐఎం కాదు. అర్థమైందా? మన హిందువులు కూడా ఉన్నారు మరి ఎంఐఎం పార్టీలు. ఏం చేస్తావు వాళ్ళని పోయి? ఏమో మేడం, నేనైతే మొదటిసారి మీ దగ్గర నుంచి వింటున్నా. అయ్యా దేవుడు, ఎంఐఎంలో హిందువులు ఉన్నారా? వాయమ్మ, మస్తు మంది ఉన్నారు ఎంఐఎంలో, మస్తు మంది హిందువులు పోయి ఉన్నారు. పోయి చూడుపో వీడ. కాబట్టి మనోళ్ళే వైదు పోతున్నారు, పరిగెత్తుతున్నారు ఎంఐఎం దగ్గరికి. ఏం చెప్పుతావు? ఇంకా అన్యాయాలు చేసి హిందువుల ఇండ్లు కూలగొట్టుకుంటా, దేవాలయాలు కూలగొట్టి, వక్బోర్డు జమీన్లు హడపాయిస్తూ, బోగసింగులు చేసి, రిగ్గింగులు చేసే ఎంఐఎం దగ్గర మన కర్మ. మన హిందువులు కొంతమంది పోయి పనిచేస్తారు అక్కడ. నా మీద అగెన్స్ట్గా ట్రోల్ కూడా చేసినారు వీళ్ళందరూ. కాబట్టి నాకు హిందువా ముస్లిమా, హిందువా ముస్లిమా అని ఇప్పుడు మనం మాట్లాడడానికి లేదు. మాట్లాడడానికి లేదు. నువ్వు మాట్లాడతావు. ఇప్పుడు నన్ను అడిగినావు ముస్లింలు అందరూ అంతే కదా అని, అప్పుడు నేనేం చెప్పనా? నేను గామ్ కూర్చోను, ఇట్లా సైలెంట్ కూర్చోనా? ఆన్సర్ ఇనా నీకు. మరి ఇచ్చినప్పుడు మరి హిందూ ముస్లిం అన్నావు అంటావు నన్ను. నువ్వు ప్రశ్న తేకట్లయితే హిందూ ముస్లిం క్వశ్చన్ తేకు. నువ్వైతే
నువ్వు వచ్చింది క్వశ్చన్ నీకు, నువ్వు హిందూ ముస్లిం క్వశ్చన్ వేస్తావు, ఆ హిందూ ముస్లింకి నేను ఆన్సర్ ఇస్తా. అంటే ఇప్పుడు నేను ఎంఐఎం అంటే ముస్లింలు అంటున్నాను, ముందు మీకు బాధేస్తుంది. నేను ఎంఐఎంను అంటున్నా, ముస్లింలను అంటలేను. అది మీకు ఏ దినం అర్థమవుతుందో ఆ దినం అర్థమవుతుంది. ఆ దినం వరకు మీకు ఇంకా వయసు రాలేదు అనుకుంటా, మెచ్యూరిటీ రాలేదు అనుకుంటా. నిన్న మొన్న ఒక సోషల్ మీడియాలో మీరు ఒక ట్రోల్ చూసే ఉంటారు మేడం. మీరు నా ట్రోల్ మాధవలత గారు పొద్దున్న లేస్తే ముస్లింలను తిడతారు, కానీ మే అకేషన్ వస్తే మసీదులకు పోతుంది, లేదంటే ముస్లిం వాళ్ళ ఇండ్లలోకి పోయి భోజనాలు చేస్తుంది. మళ్ళీ బయట సభలు సమావేశాలు ఏమో చల్ వాడేవాడు వీడేవాడు ముస్లిం ఎవడని మాట్లాడతారు. ఇదేం పద్ధతి అనేటట్టు ఒకటి పోర్ట్రేట్ అయింది. సో కదా ఆ ట్రోల్ చేసిన వాడిది అకౌంట్ ఉంటుంది కదా, ఒకరిద్దరు అంటే చెప్తాం మేడం. ఒకరిద్దరిదే చెప్పు, నువ్వు ఒకరిద్దరు అంటే చెప్తాం, 100 మంది అంటే నేను ఆ 100లలో ఒకరిద్దరు పేరు చెప్పు. నీకు చేతైతే ఒప్పిందా, నీకు దమ్ముందా చెప్పేది, నీకు చెప్పే ధైర్యం ఉందా? నెంబరే నా దగ్గర లేదు. అలాంటిది ఎవడో పెట్టి నా నంబర్ లేకుండా ఇడదాకా ఎట్లా వస్తున్నా ఇంటర్వ్యూకి? స్టాఫ్ అది అంటే చాలు కదా, అది చాలు కదా. నీకేమైనా భూతాలు దయ్యాలాగా పేరు లేకుండా ట్రోల్స్ అవుతున్నాయా? నువ్వు నాది ఇంత చదివి చెప్తున్నావు కదా, ఆ ట్రోల్ చేసినోడు పేరు చదువు చెప్పబ్బా. ఇంటర్వ్యూ ముందు కూడా వదిలేకపోతే ఈసారి తేలుస్తుంది దీని సంగతి, నేను సిగ్నేచర్లోనే తేలుస్తుంది. నువ్వు ఏడన ఆ ట్రోల్ చూసినావో, ఎవడు నా మీద ఇట్లా ట్రోల్ చేసినాడో వాడి పేరు చెప్పు, చెప్పబ్బా. ఏం చేస్తారు చెప్తే అంటే ఆడికి దానికి నీకు అప్పుడు నీకు ఎక్స్ప్లెనేషన్ నీకే ఇస్తా, చెప్పేరు చెప్పు. వాడు నేనేం చేస్తా, ఆడి పిచ్చోడాడు, ఆ డబ్బులు తీసుకొని ట్రోల్ చేసుకుంటాడు, ఫరక్ పడదు. వాడి పేరు చెప్పు. ఉన్నాయి మేడం, చాలా ఉన్నాయి లిస్ట్. నాకు అక్కర్లే, నేనేం చేసుకుంటా, నువ్వు పూజ చేసుకో. నీకు అర్థం కావట్లేదే, నువ్వు దాన్ని పూజ చేసుకో పెట్టుకొని, నాకెందుకు? నువ్వు పేర్లు చూస్తే ఆ పేరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ముస్లిం అనుకుంటున్నారా హిందూ ఆ పేరు చెప్పదే చెప్తున్నా. పోనీ అది హిందూనా ముస్లిమా చెప్పు. మేబీ ముస్లింసే ఉంటారు. నీకు మేబీలో కూర్చున్నావు అంటే నువ్వు కనీసం ట్రోల్ కూడా చదవలే, అర్థమైందా? చదివి హోంవర్క్ చేసుకొని రా నా దగ్గరకు వచ్చేటప్పుడు, నేను ట్రోల్స్ హోంవర్క్ కూడా చేస్తా. హోంవర్క్ చేయండి నేను మీ దగ్గరకు వచ్చి. నువ్వు కనుక హోంవర్క్ చేసి ఉంటే మేడం మీకు ఆన్ రికార్డ్ నేను ఎన్ని ప్రొఫైల్స్ నీకు అర్థమైతే లేదు. నువ్వు ఎన్ని ప్రొఫైల్ సంఖ్య చెప్పమంటలేను. ముస్లిమ్స్ మేబీ అన్నావు, నువ్వు మేబీ అనేవాడు హోంవర్క్ చేసేవాడు లెక్క రాదు. హోంవర్క్ చేసినవాడు మేబీ అనే వర్డ్ యూజ్ చేయడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మేబీ అనే దాని మీద నేను మాట్లాడా, అర్థమైందా? నువ్వు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మాది వీళ్ళతో ముస్లింలను తిట్టింది, ఇది నీ ట్రోల్ ఫస్ట్ లైన్. మళ్ళీ వాళ్ళ ఇంట్లో భోజనానికి వినబ్బా, మసీదుకి వెళ్ళి వినబ్బా. నీకు దమ్ముంటే ఒప్పను ఉపేందర్, నీకు ఇస్తున్న సవాల్ నేను సిగ్నేచర్ చెప్పండి. నేను ముస్లింలను తిట్టిన స్పీచ్ వెయ్యి నీ సిగ్నేచర్లా, దాని కింద ఈ ట్రోల్ ఎవరు చేసిండో వాండి వెయ్యి. నీకు ఆన్సర్ దొరికిపోతే నేను ఆన్సర్ ఇక్కర్లేదు. మాధవీలత ఎప్పుడు ముస్లిం తిట్టింది, ముస్లింలని, ఎంఐఎం కాదు, ముస్లింలను తిట్టిన ఒక్క లైన్ బయట దీనికి ఛాతీతో ఉపేందర్ చూసుకుంటా. షబ్బాష్ ఉపేందర్ అంట నేను, నీ హోంవర్క్ సూపర్ ఉందని అంట. ఎంఐఎం మాత్రం తిడతారు, ముస్లింని తిట్టింది అనేది బయటిది. ఎంఐఎంలో పనిచేసే వాళ్ళు ఎవరు మేడం? నాకు అర్థమైతే లేదు. అంటే ఎంఐఎంలో ఎవరు పనిచేస్తారు, ఎవరిని ఉద్దేశించి మీరు ఎంఐఎం అని అంటున్నారు? ఎంఐఎం ఒక పార్టీ పేరు, ఆ పార్టీలో పనిచేసే అధినేత చేసే విధవ పనులకు వర్తిస్తుందా? ఎవరికి వర్తిస్తుంది? అధినేత ఎవరి కోసం పనిచేస్తుంది? తన కోసం పనిచేసుకుంటున్నాడు, తన స్వార్థం కోసం పనిచేసుకుంటున్నాడు. అధినేతే బాగుంటే 50 ఏళ్ల సంజయ్ ఆ పసమంత ముస్లింలు ఎందుకు అట్లా ఏడుస్తారు? మరి ఎన్క్రోచులు చేసే అవసరం ఏముంది ముస్లింలకి? ఎందుకు ఎన్క్రోచులు చేయాలా? లవ్ జిహాదులు ఎందుకు చేయాలయ్యా? ల్యాండ్ జిహాదులు ఎందుకు చేయాలయ్యా? ఓట్ జిహాదులు ఎందుకు చేయాలయ్యా? మీరు చెప్తున్నా జరిగితే ఆయనకు ఓటమేరుగా నేతగా ఎందుకు మరి పదే ఆయననే ఎలక్ట్ చేసుకుంటున్నారు? అంటే ఎలక్షన్ రోజు నేను ఏం తిరిగినా ఏం చూపించినా ఆ హోంవర్క్ కూడా చేయలేదు అని కడాపడికి. ఏం చేసి వచ్చినావు ఉపేందర్ హోంవర్క్? నువ్వు నాకు అర్థం కాక మీరు అనుకునే అన్ని చేసిన మేడం. ఏం చేసి అయితే నేను ఏమేం చూపించినా చెప్పు. అంటే నేను ఎలక్షన్ రోజు 2024 ఆన్ ద డే ఆఫ్ ఎలక్షన్ ఏం చూపించినా, ఓపెన్ గా చూపించినా, ఆయన అన్ని ఎవిడెన్స్ తో సహా చూపించారు. అది మరి అయిపోయి కథ. ఇంకా అన్ని మోసాలు చేస్తుంటే ఎవడైనా ఎన్నిసార్లు గెలుస్తాడు? ఆయన ప్రజలు ఎందుకు విశ్వసిస్తలేరు? మళ్ళీ అదే చెప్తున్నావు. అయిపోయినా ఏమైనా పెద్ద ప్రజల అవసరం ఉందా ఆ మంచికి గెలవనికి? ప్రజల ఇది బోగసింగ్, బూత్ క్యాప్చరింగ్, రిగ్గింగ్ చేస్తుంటే అట్లా రిగ్గింగ్ చేసి గెలవచ్చు కదా. మరి ఆ వ్యక్తే కాదు కదా మీకు కూడా. అంటే ఆడు గడ్డి తినమని ఉపేందర్ నాకు నేర్పిస్తున్నావా? అయితే ఇప్పుడు నేను చెప్తున్నాడు ఉపేందర్ నన్ను బోగసింగ్ చేసి గెలవమని చెప్తుండే, సిగ్నేచర్ ఇట్లాంటివన్నీ నాకు నేర్పిస్తుంది. ఏం చేస్తా? ఏంటి మేడం మీరు నన్ను నేర్చుకుంటున్నారు? మళ్ళీ మీరు వచ్చింది ఎందుకు? నన్ను ఎడపడ క్వశ్చన్ నీకు వస్తావా? నీకు నేను ఎడపడ ఆన్సర్ ఇవ్వద్దా? హెల్దీ డిస్కషన్ కోసమే నేను వచ్చిన. ఏం పర్లేదు అబ్బా, నువ్వు ఏమన్నావు? మేడం కూడా రిగ్గింగ్ చేయొచ్చు కదా అంటారు. నేను ప్రజలకు చెప్పుకుంటున్నా నేను రిగ్గింగ్ చేయాలంటే చూడండి అని చెప్తున్నా. అంటే ఏది చేసినా గెలుపునే కదా, గెలుపునైతే ప్రజలు స్వీకరిస్తారు కదా. అదే ఏది చేసినా ఉద్యోగమే అనుకొని విధవలు దొంగ సర్టిఫికెట్లు పెట్టుకుంటే, అటువంటి దొంగ సర్టిఫికెట్లకి ప్రభుత్వం చేయూతనిచ్చినందుకు ధర్మబద్ధంగా ఉద్యోగం రావాల్సిన
500 కుటుంబాలు ఈరోజు ఏడుస్తున్నాయ్యా. న్యాయానికి అధర్మానికి అంతమంది జీవితాలు బలైతాయి. న్యాయంగా ధర్మంగా ఒక రాజకీయ నాయకుడు గెలిస్తే మూసి పక్కన ఉన్న ఇళ్ళు కూలిపోవు, ఫాతిమా లాంటి కాలేజీలు తయారవ్వవు, ఓవైసీ లాంటి హాస్పిటళ్ళు ఫాతిమా ఓవైసీ లాంటి హాస్పిటళ్ళు కంచన్బాగ్ చెరువుల మీద తయారవ్వవు. అర్థమవుతుందా నీకు? పంచలింగాల దేవాలయాల లాంటి దేవాలయ భూమి మీద కబ్జాదారులు ఇండ్లు కట్టుకొని అమ్ముకోరు. న్యాయంగా ధర్మంగా రిగ్గింగులు బోగసింగులు జరగకుండా ఎందుకు గెలవాలి అంటే అది అలా న్యాయంగా గెలిచినోడు ఒక న్యాయమైన కారణం చేత రాజకీయంలోకి వస్తాడు. కాబట్టి బోగసింగులు బూత్ క్యాప్చర్లు చేసేవాడు ఒక అధర్మ కోరికతోటి వస్తాడు. కాబట్టి అటువంటి వాడు గెలుస్తున్నంత వరకు అధర్మం జరుగుతూనే ఉంటుంది. వాడు అధర్మంగా గెలుస్తున్నాడు అని చూపించే బాధ్యత అయినా నాకు ఒక సామాజిక పౌరురాలిలాగా నాకు ఉంది. కాబట్టి ఇంకెన్ని రోజులు ఈ అధర్మం ఇట్లనే కొనసాగుతుంది? ప్రజలు నిర్ణయించాలయ్యా, దానికి నేనెవరు? ప్రజలు నిర్ణయించాలి. ఒక్క పురాణ బస్సే కాదు, ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, బోరబండ ఉంది కదా, ఇప్పుడు బోరబండ ఉంది కదా, ఎలక్షన్ వస్తుంది. ఇప్పుడు నిర్ణయించుకోమని బోరబండలో ఏం బిదరికం తక్కువ ఉందా? బోరబండలో పేరుకు జూబ్లీ హిల్స్ అది, పేరుకు జూబ్లీ హిల్స్. మొత్తం అంతా బస్తీలు ఉన్నాయి. పండ్ల బండి పెట్టుకుంటే కూడా వాళ్ళు అక్కడ మామూలు వసూలు చేస్తారు. చిన్న చిన్న వయసులు రోజు కూలీలు చేసుకుంటారు ఎస్సీ ఎస్టీలు. పాపం అక్కడ ఆ పిల్లలను కాలేజీలు పంపిస్తే ఈ రౌడీ గ్యాంగులంతా వాళ్ళకి తీసుకెళ్లి మందులు అలవాటు చేసి డ్రగ్స్ అలవాటు చేసి గూండాల కింద రౌడీల కింద తయారు చేస్తున్నారు. డ్రగ్స్ వ్యవస్థ లేదు, నిర్మూలించడానికి 100% ప్రయత్నం చేస్తారు. నువ్వు పోవడవో, నువ్వు చూడిపో, రాత్రి తిరిగిపో, రౌండ్ కొట్టిపో. వాడు బోరింగ్ చేసినాడంటే వాడికి మామూలు వసూలు ఇవ్వాలా. వాడు చెత్తేస్తున్నాడంటే కాంగ్రెస్ వాడు ఒకసారి వచ్చి వసూలు చేస్తాడు, బీఆర్ఎస్ వాడు ఒకసారి వసూలు చేస్తాడు, ఎంఐఎం గాడు ఒకసారి వచ్చి వసూలు చేస్తాడు. బీజేపీ మాత్రం ఉండదు. బీజేపీకి వసూలు చేసే కెపాసిటీ ఉంటే గనక బీజేపీ ఇట్లా బీజేపీ అప్పుడు దౌర్జన్యంగా వీళ్ళలాగే గెలుస్తుంది. న్యాయంగా ధర్మంగా ప్రజలను ఆకట్టుకొని గెలవాలనుకుంటున్నాము. కాబట్టి నిదానంగా అయినా నిజాన్ని నిరూపించి ధర్మంగానే గెలిచి చూపిస్తాం మేము. జూబ్లీస్ ఎన్నికల్లో సరే అభ్యర్థి ఎవరైనా కూడా అక్కడ బీజేపీ గెలుస్తుంది అంటే కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా గెలుస్తుంది. కానీ అనే పదం ఎందుకు వాడుతున్నానంటే అక్కడ ఉన్న బీదవాడు ఒక్కసారికైనా బోరబండ కానీ, యూసుఫ్ నగర్ కానీ, ఇందిరానగర్ కానీ, ఎల్లారెడ్డిగూడ కానీ ఈ ప్రాంతాలలో ఉన్న స్టడీ చేసి జూబ్లీస్ మీద మేడం ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా? కంటెస్ట్ చేసే ఇంట్రెస్ట్ ఉందా? ఏముందే, ఒక 1/2 కిలోమీటర్ పోతే అదే ప్లేస్ అది. కనీసం మరి ఇక్కడ 14 ఏళ్ల నుంచి ఉన్నా నువ్వు కనీసం ఆ మాత్రం ఆ ఏరియా గురించి తెలియకపోతే ఇంకేం తెలుసుకుంటాను? ఇక నా పక్కనున్న ఏరియానే నాకు తెలియకపోతే ఈ ఏడేడు నువ్వైతే గ్రామాల ఇన్ఫర్మేషన్ కూడా అడిగివా నన్ను ఇప్పటిదాకా. అమ్మా ఇక ఇది తెలుసుకోవడం ఎక్కువైపోయింది. మాధవీలత గారి కన్ను జూబ్లీస్ మీద పడ్డది. ఏదేమైనా ఈసారి గెలవాలని చెప్పి గట్టి సంకల్పంతో పనిచేస్తుంది. టికెట్ కూడా నాకే వస్తుందని అక్కడక్కడ చెప్పుకుంటుంది అని అంటున్నారు. నీకు అమలక్కల దోస్తులు చాలా ఉన్నట్టున్నారే. వాము, నాకు అలవాటు లేదు. ఎందుకంటే నేను అమ్మలక్కలేమే అంటాం మేము. ఎందుకంటే అంటే ఇట్లా గోడ ఉంది అనుకో, ఆడోళ్ళలో మాట్లాడుతూ ఉంటారు అనమాట. నేను ఎవరితో మాట్లాడలే. మళ్ళీ నీకు ఎవరో చెప్తున్నారో ఏమో నాకు అర్థమైతే లేదు. ఆడ చెప్పుకునేంత అవసరమే లేదబ్బా, అవసరమే లేదు. చేస్తారా? ఇంట్రెస్ట్ ఉందా? కంటెస్ట్ చేసే అవకాశము రెండూ కనుక బీజేపీ పార్టీ పెద్దలు గనక నాకు ఇస్తే జేజమ్మలాగా తొక్కేస్తే ఒక్కొక్కని ఇక్కడ. పోయినసారి ఎలక్షన్ లో కూడా అట్లా చెప్పారు, జేజమ్మ కాదు అమ్మమ్మ కూడా లేదు. ఉపేందర్ నువ్వు అన్న మాట కరెక్ట్, నాకేం ఇబ్బంది కలుగుతలేదు నీ మాటకి. లాస్ట్ టైం ఇట్లనే ఇట్లా అన్నాను కాబట్టే అంత ధైర్యంగా రాత్రి 9 వరకు ఒక ఎంఐఎం కార్పొరేటర్ ఇంట్లో రాజ్యాంగానికి విరుద్ధంగా, ఎలక్షన్ కమిషన్ కి విరుద్ధంగా పోలింగ్ బూత్ పెట్టింది 9 టైంలో వీడియో తీసి పంపించిన. ఆ రోజు ఆ సమయంలో అక్కడ కనీసం 1000 మందికి పైగా గూండాలను మొబిలైజ్ చేశారు నా మీదకి. నేను కదలనంటే పోలీస్ వాళ్ళు నన్ను అన్నారు, మేమేమి చెయ్యలేమమ్మా, మీరు కనుక ఇక్కడి నుంచి వెళ్ళకపోతే వాళ్ళు మిమ్మల్ని చంపేస్తాడే. చంపని అన్నా నేను. చివరికి నేను కట్ చేసిన డీల్ ఏం తెలుసా ఉపేందర్? అక్కడ యాకుత్పుర రక్షాపురంలో ఆ పోలింగ్ బూత్ లో నాదొక బీజేపీ కార్యకర్త లోపల ఇరికిచ్చేసిండ్రు వాళ్ళు. వాడిని నేనన్నాను, ఇక్కడితో నేను ఇంకా వదిలేస్తా ఈ పోరాటము, నా కార్యకర్తను బయటికి తీసుకొచ్చి నా ముఖం చూపించండి అని అంటే,
మేము ఎట్టి పరిస్థితుల్లో అతన్ని మీకు అప్పచెప్తాము అని ప్రామిస్ చేస్తే నేను రాత్రి 9:45 వరకు పోలీస్ స్టేషన్ లో కూర్చున్నా నేను యాకత్పురాలో. కేవలం ఒక కార్యకర్త. ఆ కార్యకర్త మొహం చూసిన తర్వాత నేను ఇంకా బోనారా నాయన నువ్వు ముందు ఇంటికి బో అని చెప్పిన. దట్ ఈజ్ మాధవీలత. ఒకవేళ టికెట్ నాకు ఇస్తే, ఒకవేళ జూబ్లీస్ లో నాకు టికెట్ ఇస్తే ఈ రోజు నేను అంతే పోరాడతా అని చెప్తున్నా. నేను అర్థమవుతుందా ఉపేందర్? నా కర్తవ్యం ఏంది? పోరాడడం. ఇన్ని ఏళ్ల నుంచి దాన్ని బస్తీల కందే మిగలబెట్టేసిండ్రు. ఆ గవర్నమెంట్ స్కూల్కి దిక్కు లేదు, దివాణా లేదు. ఒకటి మనుషులు ఇండ్లు కట్టుకోలేరు, ఒక రూఫ్ వేసుకోలేరు. ఎవడబ్బా సొమ్మయ్యా, ఎవడి కష్టాజితంతో వాడు రూఫ్ వేసుకుంటాడు, ఎవడి కష్టాజితంలో వాటర్ బోర్ వేసుకుంటాడు. ఎందుకు ఎవరికైనా మామూలు ఇవ్వాలి? ఓ 4 పండ్లు అమ్ముకుని రోడ్డు మీద ఉన్న వాడికి ఎంత బీదరికం ఉందయ్యా, వాడేందయ్యా మామూళ్ళు ఇచ్చేది? నాకు అర్థం కాదు. ఇది నశించాలంటే నాకు టికెట్ ఒకవేళ ఇస్తే, లేదా బీజేపీ నుంచి ఎవరు నిలబడినా వాళ్ళని ఎంచుకోవాలి అని ఒక్కసారైనా ఆ ఓటరు అనే దేవుడు బయటికి రావాలంటున్నా నేను. వాడు బయటికి రావాలి, అంత బుద్ధి భగవంతుడు ఆ ఓటర్కి ఇవ్వాలి అని కోరుకున్నాను. ఎట్లా మేడం? ఒకవైపు ఏమో 10 ఏళ్లు పరిపాలించిన సిట్టింగ్ స్థానం జూబ్లీహిల్స్ లో ఉంది, ఒకవైపు ఏమో అన్ని హామీలు పూర్తి చేసినాం మేము అని చెప్పి వాళ్ళు ఎలక్షన్స్ వీళ్ళిద్దరిని తట్టుకొని ఏమి హామీలు పూర్తి చేశారు? ఏంది హైడ్రా, ఏంది ఇండ్లేంది, రైతు బంద్ ఏంది, ఆడ పటా 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 ఏంది, రైతులందరూ మందులు మింగి చేస్తున్నారు. దాని తర్వాత దళిత బంద్ ఏమైపోయింది? ఏమి జల ఒక్కడి వేసిండ్రు వాళ్ళు ఇప్పటిదాకా. చెప్పనా ఏం చేసిండ్రో? చెప్పనా నాయన? ఆడవాళ్ళకు ఉచిత బస్సు టికెట్. ఎందుకంటే ఇక వీళ్ళు డబ్బులు పెట్టక్కర్లేదు కదా ఇక్కడ. ఏమన్నా పాప కండక్టర్ డ్రైవరు జీతం లేట్ అయినా జీతం తక్కువైనా వదిలిపోలేడు కదా. ఒక మహిళగా మీరు చెప్పండి, ఆడవాళ్ళకు ఉచిత బస్సు పెట్టడం కరెక్ట్ కాదా? ఏం చేస్తుందమ్మా? దిక్కు దివాణా లేదు, ఒక ఉద్యోగం లేదో పాటు లేదు. ఉత్తగా బస్సు ఎక్కేది, ఉత్తగా బస్సు దిగేది, ఆడు ఉత్తగా బస్సు ఎక్కేది, ఈడు ఉత్తగా బస్సు దిగేది. ఏదైనా చేయరాదా ఆమెకి? 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేస్తారంటే ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా? పులిని చూసే నక్క వాత పెట్టుకుందని. పులి బీజేపీ ఎందుకు అంటే హర్ బెహనా ఎక్ లఖ్పతి బీజేపీ స్టార్ట్ చేసిండ్రు వాళ్ళు. లాడ్లీ బెహనా స్టార్ట్ చేసిండ్రు. ఎంతమంది లఖ్పతిలు అయ్యారు బీజేపీ ద్వారా తెలంగాణలో? తెలంగాణలో నీకు అదే, నువ్వు మొత్తం అర్థం చేసుకో పూర్తి. నీకు ఆవేశం, యంగ్స్టర్ కదా, మంచి ఆవేశం నీకు. మహారాష్ట్ర దీని డబల్ ఇంజన్ సర్కార్ అవ్వాలి, అందుకే అంటారు డబల్ ఇంజన్ సర్కార్. అంటే గుజరాత్ లెక్కనా? మహారాష్ట్ర, గుజరాత్, ఇప్పుడు ఢిల్లీ లెక్క ఏందంటే, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లెక్క ఏందంటే, నీకు కొన్ని రాజ్యాంగ పరంగా స్టేట్ లిస్ట్, సెంటర్ లిస్ట్ అని 2 ఉంటాయి నాన్న. నీవు ఎన్ని సెంటర్ నుంచి పంపించినా కూడా స్టేట్ వాళ్ళు ఇచ్చిండ్రు అని చెప్పే అవసరం లేదు. అది నేను ఇస్తున్నానని నా టైటిల్ పేరు మీద చెప్పుకోవచ్చు నేను, కానీ స్టేట్ సెంటర్ ఇవ్వాల్సిందే. అదే ప్రధానమంత్రి ఆవాస్ యోజన. హౌసింగ్ ఎక్కడ వస్తుంది నీకు? స్టేట్ లిస్ట్ లో వస్తుంది. అంటే రేవంత్ రెడ్డి గారు కానీ, కేసీఆర్ గారు కానీ, ప్రధానమంత్రి గారు నుంచి డబ్బు తెచ్చుకొని మేము ఇక్కడ ఇల్లు కట్టాలి అని ప్రధానమంత్రి డబ్బు ఇచ్చుడని చెప్పే అవసరం లేదు. వీళ్ళ పేరు పెట్టుకొని అమ్య తినేస్తాను శుభ్రంగా. ఇప్పుడు వచ్చే ఇందిరమ్మ ఇల్లు కూడా అదే బాపతి, అంతే బాపతి. ఈయన ఏడొచ్చి 18 నెలల ఇల్లు కట్టిండు. అమ్మ తినకుండా ఉంటే చాలు. ఓరి దేవుడు, ఈ హైడ్రా పేరుతో తినుడు, దాని పేరుతో తినుడు, ఈ బీదోడ ఇల్లు. మేడం కాంగ్రెస్ హయాంలో అవినీతి జరుగుతుందంటారా మంత్రులు కానీ ముఖ్యమంత్రులు? లేదు నాయన, చాలా గ్రేట్గా ఉన్నారు వాళ్ళు. ఏం జరు వాళ్ళు ఫాతిమా గిత్తిమా కాలేజ్ అని టచ్ కూడా చేయరు. చాలా ధర్మపరులు ఆయన. కాన్సంట్రేషన్ మొత్తం ఫాతిమా కాలేజ్ మీదనే ఉంది. మళ్ళీ లేకపోతే దాన్ని చూసిన వాడన్నా 5 స్టార్ హోటల్లో ఉంటుంది ఫాతిమా. పేదోళ్ళకి చదువు చెప్తారా వీళ్ళు? 5 స్టార్ లాగా కట్టి ఎవ్వరు డబ్బులు అవి నీకు అంటే. ఇప్పుడు అదే పాపం ఒక ఆయన దాంట్లో కమెంట్ పాస్ చేసిండు, ఓహో ధర్మబద్ధంగా చెరువులను ఆక్యుపై చేసేసి మనం కూడా చెరువులు ఆక్యుపై చేసేసి బీదవాళ్ళందరికి ఇండ్లు కట్టేసి, బీదోళ్ళకు చెరువులు ఆక్యుపై చేసి ఇండ్లు కట్టినాం కాబట్టి ఫాతిమా కాలేజ్ లాగా మనం కూడా ఎవరు టచ్ చేయడు. ఎందుకు మేడం ఎంఐఎం పేరు కానీ ఓవైసీ బ్రదర్ పేరు చెప్పగానే ఏదో పూనకం వచ్చిన శివంగి లెక్క వాళ్ళ పేర్లు చెప్తేనే ఇంత ఊగిపోతున్నారు? ఎందుకు అంత ఆవేశం? ఓ పని చేయి, అంటే చిట్టికేసిండు కదా, ఆడ పోయి నిలబడి నీ సంగతి ఏదో తెలుస్తుంది అప్పుడు నీకు.